ఇది పాయింట్ నెంబర్ 1. ఇది అయిపోయింది. రెండోది, ఇప్పుడు ఎజెండా అంశాలు మాట్లాడదాం. ఎజెండా అంశాల్లో చాలా ఉన్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు విశాఖపట్నంలోనే ఎయిర్పోర్ట్ ఉండేది. విశాఖపట్నం వాసులకి ఒక రకంగా ఇది తీపి కబురు అనాలా చేతి కబురు అనాలో చెప్పలేము. ఎందుకంటే విశాఖపట్నంలో కోతవేడు దూరంలోనే, అంటే చాలా ఈజీగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగితే ఆయా ప్రాంతాలకి, అంటే విశాఖపట్నం సిటీలో ఉన్న ఆయా ప్రాంతాలకి చాలా ఎర్లీగా రీచ్ అయ్యే వాతావరణం. గతంలో మనకి హైదరాబాద్లో కూడా బేగంపేటలో అదే వాతావరణం ఉండేది. ఎప్పుడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయిందో, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయిందో, చాలా రకాల సౌకర్యాలు వచ్చాయి. ఎప్పుడు ఏ దేశాలకు లేని అంతర్జాతీయ ఫ్లైట్లు సౌకర్యాలన్నీ పెరిగాయి. కానీ కొంత సిటీకి డిస్టెన్స్ పెరిగింది అంటారు. అలాగే ఇప్పుడు భోగాపురం కూడా అదే పరిస్థితి. కానీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అక్కడ రావడం అనేది రియల్లీ వెల్కమ్ చేయాల్సిందే. ఇప్పుడు ఆ 3 జిల్లాలకి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈ 3టికి మధ్యలో సెంటర్ పాయింట్గా ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రావడం అనేది మరింత సేవలు, అలాగే ఆ ప్రాంత అభివృద్ధికి, వీటన్నిటికీ దోహదం చేసేది దానికి ప్రధాని రాబోతున్నారు. అయితే ఈ రోజు వీటితో పాటు మంత్రులు కలవడము మరికొన్ని అంశాలు ఉన్నాయి. అంశాల్లో కీలకమైనది ఏంటి? పోలవరం సంబంధించి మనం చూద్దాం. అమరావతి కూడా మాట్లాడదాం. పోలవరం సంబంధించి ఇప్పటికే మనకు తెలుసు, దాదాపు 12,000 కోట్ల వరకు నిధులకు ఆమోదం తెలిపినట్టు గతంలో కేంద్ర ప్రభుత్వం సభలోనే చెప్పింది. అలాగే అంతకు ముందు మిగిలిన పనుల కోసం 10,911 కోట్ల అదనపు వ్యయానికి కేంద్ర ఆర్థిక శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే, పోలవరం సంబంధించి వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అయింది. పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, పోలవరం సంగతి ఏంటి, గతంలో మంత్రులు గడువులు పెట్టడం, ఈ మంత్రులు గడువులు పెట్టడం, ఇవన్నీ జరిగిపోయాయి. కానీ ఇప్పటికి పోలవరం కంప్లీట్ అయిపోయిందా, ఎప్పుడు కంప్లీట్ అవుద్ది అంటే కూటమి నేతలు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్ర జలవనరుల మంత్రి కూడా నిమ్మల రామానాయుడు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా 2029లో ఎన్నికలు రాబోతున్నాయి. కూటమి ఏమి హామీ ఇచ్చింది? అమరావతి, పోలవరం 2 కళ్ళు, వీటన్నిటిని కంప్లీట్ చేసి మీకు ఓట్లు అడుగుతామని చెప్పారు. చంద్రబాబు నాయుడు అలాగే ఇరిగేషన్ మంత్రి రామానాయుడు 2027 ఎండింగ్ కల్లా పోలవరం పూర్తి అవుతుందన్నారు. పూర్తి అవుతే మంచిదే, పూర్తి కావాలని కోరుకుందాం, ఆంధ్రప్రదేశ్ కదా జీవనాడి. కానీ ఇప్పుడు ఏంటంటే పోలవరం పూర్తి అవుతుందా లేదా ఎప్పటికీ అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దానికి ప్రధానమైన ఇష్యూ అడ్డంకి ఏంటి? నిధులు కొరతే. అందుకు కేంద్రం ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. అలాగే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇక్కడ ఉన్న బీజేపీ నేతలు ఖచ్చితంగా ఒత్తిడి చేయాలి కేంద్రానికి. ప్రధాని మోదీ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీనికి నిధులు ఇవ్వాలి. ఈ విషయంలో 2 అభిప్రాయమే లేదు. అది అడ్రస్ చేయకపోతే ఖచ్చితంగా కూటమికి మొత్తం నష్టం కలిగే అవకాశం ఉంది. మీరు ఇచ్చారు, హామీ నెరవేర్చుకోలేకపోయారు, కేంద్రంలో ఎన్డీఏ ఉంది, ఇక్కడ ఎన్డీఏ ఉందని రేపు పొద్దున వైసీపీతో పాటు అందరూ ప్రశ్న చేస్తారు. అదొకటి. రెండోది అమరావతికి మనం చూసుకుంటే ఆల్రెడీ 15,000 కోట్ల సహాయ ప్యాకేజ్, అంటే ఒక నథింగ్ బట్ అప్పులాగా మనకి కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చింది. అది వరకు మనం చూసాం. ఇప్పుడు ఓవరాల్ గా మనం చూస్తున్నప్పుడు అమరావతికి సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది. అమరావతికి సంబంధించి కేవలం 37% పనులు మాత్రమే పూర్తయ్యాయి, ఇంకా మిగతా పూర్తి అవ్వలేదన్నది ప్రధానంగా జరుగుతున్న చర్చ. వేటికైతే పనులు అప్పచెప్పారో వాటి పనుల పురోగతి అనేది మందగమనంగా నడుస్తోంది అన్నది ఆ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రివ్యూలో ఆయా శాఖలని గట్టిగా చేపట్లు పెట్టిన పరిస్థితి. అలాగే కొన్ని నిర్మాణాలు కంప్లీట్ అవుతున్నాయి. ఇంతట్లోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మావిగన్ వర్సెస్ అమరావతికే పోటీ అంటూ వాళ్ళు రాజకీయంగా ఒక కొత్త దీన్ని అనౌన్స్ చేశారు. సరే, రేపొద్దున అది హిట్ అవుతుందా ఫట్ అవుతుందని రేపొద్దున ప్రజలు తేలుస్తారు. ఎద్దీసీ అంటే మరి అమరావతి శరవేగంగా పనులు పూర్తి అవుతాయో లేదా, నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళేటప్పటికి అమరావతి కనీసం ఒక 50-60% మొత్తం పరిపాలన అంతా అక్కడి నుంచే జరిగేటట్టుగా, అన్ని శాఖలు డిపార్ట్మెంట్ అక్కడికి వచ్చేటట్టుగా పరిస్థితి ఉందా? దీన్ని కూటమి ప్రభుత్వం ప్రియారిటీగా తీసుకోవచ్చు. కానీ కూటమి ప్రభుత్వానికి కూడా అంత ఈజీ కాదు కదా. నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అందుకు పోలవరం అమరావతికి ఖచ్చితంగా అడ్రస్